హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో మంచి మొబైల్ మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో చాలా మంది ఇప్పుడు రియల్మీకి అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి సో రియల్మీలో ఇప్పుడు ట్రెండింగ్లో ఎక్కువ ఏ మొబైల్ నడుస్తుంది ఏంటి అనేది వీరి మాటలోనే తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు 12 Pro 12 Pro Plus ఇవైతే ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి సో వాటి ఫ్యూచర్స్ ఏంటి అండ్ ఆ ప్రైజెస్ ఎంత ఉన్నాయి అండ్ డైమెన్సిటీ ఎలా ఉంది, ఆ కెమెరాస్ కానీ బ్యాటరీ కానీ ఓవరాల్గా మొబైల్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సో యాక్చువల్గా ఇప్పుడు 12 Pro 12 Pro Plus అనేవి ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి. సో అండ్ మెయిన్ ఏంటంటే 12 Pro Plusలో కూడా కెమెరా ఇప్పుడు చాలా హైలైట్గా చూపిస్తున్నారు కదా. సో యాక్చువల్గా మాకేంటంటే 12కి 12 Proకి 12 Pro Plusకి ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి అండ్ దాని ప్రైజెస్ ఏంటి, సో ఓవరాల్గా ఆ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, ఇంత ముందున్న మొబైల్స్కి ఇప్పుడున్న మొబైల్స్కి డిఫరెన్స్ ఏం చేంజ్ చేశారు ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? చెప్తాను. 12కి 12 Proకి 12 Pro Plusకి తేడా ఏంటండి ఇప్పుడు రియల్మీలో? ఓకే, ఇది న్యూ మోడల్ అండి, కొత్తగా వచ్చింది రియల్మీలో. ఓకే, రియల్మీ 12 అండి, 5G ఫోన్ అండి. ఇది ఫోన్ చాలా బాగుంటుంది. ఓకే, ఇదండి ఫోన్ రియల్మీ 12 అండి. ఇది 108 మెగాపిక్సెల్తో వస్తుందండి. బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుందండి. 45 వాట్ ఛార్జర్, ఫాస్ట్ ఛార్జర్ అండి. 5000 mAh బ్యాటరీ కెపాసిటీ అండి. దీంట్లో డ్యూయల్ స్టీరియో అండి, మనకి డ్యూయల్ స్టీరియోతో వస్తుంది. సౌండ్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే అండి, 6.72 ఇంచెస్ డిస్ప్లే వస్తుందండి. ఇది బ్యాక్ వచ్చేసి మీకు చూడండి, ఇది మొత్తం మ్యాట్ ఫినిషింగ్తో వస్తుందండి. ఫోన్ లుక్ కూడా చాలా బాగుంటుంది. స్క్రాచ్ లెస్ అండి. ఇది 17,999 అండి. ఇది 8GB 128GBతో స్టార్ట్ అవుతుంది. మనకి 17,999 స్టార్టింగ్ ప్రైస్ అండి. ఇది మన దగ్గర ఆల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంటాయండి, లైక్ బజాజ్ కార్డ్, హోమ్ క్రెడిట్ ఫైనాన్స్, ఐడిఎఫ్సి ఫైనాన్స్ లో కూడా ఉంటుంది. మనకి 0 డౌన్ పేమెంట్ కూడా వస్తుందండి. క్రెడిట్ కార్డు మీద తీసుకుంటే కనుక మనకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుందండి. ఫోన్ రియల్మీ 12 అండి. ఇది మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది. కెమెరా చూడండి, ఇది చాలా బాగుంటుందండి. రౌండ్లో ఇచ్చాడు. 108 మెగాపిక్సెల్ అండి. ఇది చాలా బాగుంటుందండి కెమెరా, కొత్త మోడల్ అండి. ఇది ఫ్రంట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు బ్యాక్ వచ్చేసి అయితే మనకి 108, బ్యాక్ వచ్చేసి 108 అండి. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అండి. చాలా బాగుంటుందండి కెమెరా. రియల్మీలో కెమెరా చాలా బాగుంటుంది. ఓకే, అండ్ మనకి ఏంటంటే ఇప్పుడు బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ అండి. 45 వాట్స్ సూపర్ ఛార్జర్ అండి, ఫాస్ట్ ఛార్జర్. ఓకే, అండ్ మనకి ఈ స్క్రీన్ లెంత్ ఎంత ఉందండి? 6.72 ఇంచెస్ అండి. 6.7. అవునండి. ఓకే, చూసారు కదా, ఇది వచ్చేసి అయితే రియల్మీ 12. సో 12 వచ్చేసి అయితే మనకి దీని కాస్ట్ వచ్చేసి అయితే మెయిన్లీ 17,999 ఉంది. అండ్ మనకి మళ్ళీ మన క్రెడిట్ కార్డ్ అలా యూజ్ చేసినా కానీ కొంచెం క్యాష్ బ్యాక్ వస్తుంది, క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది. సో అండ్ మనకి అయితే ఛార్జింగ్ వచ్చేసి అయితే 5000 మెగా బ్యాటరీతో ఇస్తున్నారు. అలాగే ఛార్జర్ అయితే 45 వోల్టేజ్ ఛార్జింగ్ ఇస్తున్నారు. అండ్ కెమెరా వచ్చేసి 108 అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి అయితే మనకి 8MP కెమెరా ఇస్తున్నారు. సో ఓవరాల్గా మనకి ఇది డిస్ప్లే కూడా అయితే చాలా బాగుంటుంది అండ్ వెయిటింగ్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది. అలాగే 12 చూసాం కదా, సో 12కి 12 Proకి తేడా ఏంటి, అది మళ్ళీ దాని కాస్ట్ ఎంత ఉంది, సో దాని కూడా ర్యామ్ ఎంత ఉంది ఏంటి అనేది చూసాం. అండ్ ఇది ర్యామ్ వచ్చేసి అయితే మనకి 8+128 ఉంది, 8+256 ఉంది ఇందులో. సో సరే 12 Pro కూడా చూద్దాం. సో అన్న ఇప్పుడు 12 Proకి 12 Pro Plusకి ఏంటన్న తేడా? మీకు 12 వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది. ఇది రియల్మీ 12 అండి. బ్యాక్ సైడ్ చూడండి, మీకు టోటల్ లెదర్ ఫినిషింగ్ వస్తుందండి ఫోన్. ఇది కూడా చాలా బాగుంటుందండి. మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుందండి. 8GB 256GB వేరియంట్ అండి. ఫోన్ కూడా చాలా బాగుంటుంది. టోటల్ మెటల్ ఫినిషింగ్ వస్తుందండి, మెటాలిక్ ఫినిషింగ్తో వస్తుందండి. ఇది 50 మెగాపిక్సెల్ అండి. ఇది 50MP కెమెరా వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ అండి సెల్ఫీ కెమెరా. సో ఓవరాల్ బ్యాటరీ ఎంత ఉందన్న? బ్యాటరీ 5000 mAh అండి. అయితే రియల్మీ 12కి 12 Proకి మీకు 16.7, దాంట్లో 45 ఇచ్చాడండి. దీంట్లో 67 వాట్స్ ఛార్జర్ అండి. డైమెన్సిటీ కానీ ఇప్పుడు ఆ స్క్రీన్ లెంత్ కానీ సేమ్ అండి, సేమ్ 12 సైజ్ సేమ్ ఉంటుందండి. బ్యాక్ వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ దాంట్లో ఇచ్చాడు రియల్మీ 12లో. దీంట్లో వచ్చేసి లెదర్ ఫినిషింగ్ ఇచ్చాడండి. ఓకే, లెదర్ ఫినిషింగ్ ఇచ్చాడండి. సో దీని బ్యాక్ కెమెరా ఎంత అన్న? ఇది 50 మెగాపిక్సెల్ అండి. 50 మెగాపిక్సెల్. ఫ్రంట్ సెల్ఫీ వచ్చేసి దాంట్లో 8 మెగాపిక్సెల్ ఇచ్చాడు. మీకు దీంట్లో 16 మెగాపిక్సెల్ ఇచ్చాడు. ఓకే, 16 ఇచ్చారు. 16 మెగాపిక్సెల్ అండి. ప్రైస్ వచ్చేసి ఇది 25,999 అండి. 25,999 అండి. ఫోన్ చాలా బాగుంటుంది. ఆల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. క్రెడిట్ కార్డుతో తీసుకుంటే కనుక మీకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుందండి. సరే 12 Pro కూడా చూద్దాం. సో 12 చూసేస్తారు కదా, ఇప్పుడు ఇది వచ్చేసి అయితే 12 Pro వచ్చేసి అయితే మనకు ఫోన్ అయితే ఇలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది మెయిన్ ఫోన్.
వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది, దీని వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. అలాగే మనం మెయిన్ కెమెరా గురించి 12 Proలో కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ఇది వచ్చేసి అయితే 50 MP అండ్ సెన్సర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో సెన్సర్స్ కూడా మీకు చూపిస్తాను. అలాగే కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే కనుక 50 MP అయితే ఇచ్చారు. సో 50 MP 8 MP అలా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ మెయిన్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక 16 MP. సో ఫ్రంట్ కెమెరా అయితే 16 MP ఇచ్చారు. వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్ ఇచ్చారు. అలాగే బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ అండ్ 67 వోల్టేజ్ ఛార్జర్తో అయితే మనకి ఇస్తారు ఇది. అండ్ మనకి స్టోరేజ్ వచ్చేసి అయితే 8+128 8+256 అయితే ఉంది. అండ్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే కనుక 2599 అలా ఉంది. సో మనకి 25,999. ఓకే 25,999 అలా ఉంది. సో అండ్ మనకి ఇంకా క్రెడిట్ కార్డు కానీ అలా యూజ్ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది. మినిమం 1,000-2,000 అయితే అలా ఈజీగా ఉంటుంది. సో 12 Pro ఇది వచ్చేసి అయితే. అండ్ అలాగే మనకి 12 Pro Plus ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. కెమెరా అంటేనే మెయిన్ రియల్మీ 12 Pro Plus. సో చాలామంది దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో 12 Pro Plus కూడా చూద్దాం. మన 12 చూసాము, 12 Pro చూసాము. అలాగే 12 Pro Plus ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా. సో అసలు ఏంటి 12 Pro Plusలో మెయిన్ స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు మనం రియల్మీ 12 Pro చూసాం కదండి. ఇప్పుడు రియల్మీ 12 Pro Plus చూద్దామండి. దీంట్లో హైలైట్ వచ్చేసి మనకి డిస్ప్లే అనేది కర్వ్ డిస్ప్లేతో వస్తుందండి. ఫోన్ చాలా తక్కువ ప్రైస్లో కర్వ్ డిస్ప్లేతో వస్తుందండి. ఫోన్ చాలా బాగుంటుంది. ఇది 12 Pro Plus అండి, కర్వ్ డిస్ప్లే. బ్యాక్ వచ్చేసి మీకు టోటల్లీ లెదర్ ఫినిషింగ్ వస్తుందండి. కెమెరా కూడా చాలా బాగుంటుంది. ఇది మీకు బ్యాక్ కెమెరా వచ్చేసి 50 MP ఉంటుంది. అలాగే ఫ్రంట్ వచ్చేసి 16 MP ఉంటుంది. ఇది ఫ్రంట్ వచ్చేసి 32 MP అండి. సెల్ఫీ కెమెరా 32 ఉంటుంది. బ్యాక్ వచ్చేసి 50 ఉంటుందండి. 4880 mAh బ్యాటరీ ఉంటుందండి. ఇది 67 watts ఛార్జర్తో వస్తుంది. ఇది ఎస్పెషల్లీ మీకు కర్వ్ డిస్ప్లే అనేది ఫోన్ లుకింగ్ చాలా బాగుంటుంది. మీకు వ్యూ చేసుకున్నా కూడా సైడ్ నుంచి మనం ఏమైనా చూడాలనుకున్నా కూడా మెసేజెస్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, సైడ్ నుంచి చూసినా కూడా మనకి చాలా బాగుంటుందండి. కర్వ్ డిస్ప్లే ఇది. ఓకే మెయిన్ కర్వ్ డిస్ప్లే. ఇప్పుడంతా హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా యూత్ వాడేది ఓన్లీ కర్వ్ డిస్ప్లే యూజ్ చేస్తున్నారండి. కెమెరా ఆన్ చేస్తారా అండి? కెమెరాలో జూమింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. కెమెరా ఇది చాలా బాగుంటుందండి మీకు. ఇందులో మెయిన్ హైలైట్ కెమెరా. ఓకే సో దీని కాస్ట్ ఎంత అండి? కాస్ట్ 28,999 నుంచి స్టార్టింగ్ అండి. 28,999 నుంచి స్టార్టింగ్ అండి. సో ర్యామ్ ఎంత దీన్ని? ఇది దీంట్లో మనకి 8GB 128 ఉందండి. అలాగే 12/256 కూడా ఉందండి. 2 వేరియంట్స్ ఉన్నాయి. 12/256 కూడా ఉంది. ఈ అన్ని మోడల్స్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. ఆల్ మోడల్స్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి. లైక్ గ్రీన్, బ్లాక్, బ్లూ. ఇది వచ్చేసి లెదర్ ఫినిషింగ్ అండి. బ్లూ అండి, చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువ సేల్ అవుతుందండి ఫోన్. కెమెరా కూడా చాలా లుక్ ఇచ్చాడండి. సో చూసారు కదా 12 చూసారు, రియల్మీలో 12 Pro చూసారు, 12 Pro Plus ఇదైతే. సో చాలామంది ఇప్పుడు రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ అంటే మంచి కెమెరా క్వాలిటీ ఉండాలి, అలాగే మనము మంచి బ్యాటరీ పవర్ కానివ్వండి, ఆ స్క్రీన్ ప్రజెంటేషన్ కానివ్వండి, సో ఇవన్నీ కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉండాలి. అలాగే దీనిలో మెయిన్ ఏంటంటే జూమింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఎలా అంటే మనకి మెయిన్ చాలా క్వాలిటీతో కానీ ఇప్పుడు ఇందులో సెన్సర్స్ కూడా సో 50 MP సెన్సర్ ఇచ్చారు బ్యాక్ అయితే. అలాగే మనకి ఇందులో మెయిన్ సెన్సర్స్ అయితే చాలా బాగా ప్రజెంటేషన్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ చూసుకుంటే కనుక 32 MP ఉంది ఫ్రంట్ అయితే. అండ్ అలాగే మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక 4880 బ్యాటరీతో వస్తుంది. అలాగే మనకి 67 watts ఛార్జర్తో వస్తుంది. చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందండి. ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. అలాగే మనకి కెమెరా కూడా చూసుకోవచ్చు. జూమింగ్ అయితే మెయిన్ చాలా ఇప్పుడు మనకి ఎట్లా అంటే సామ్సంగ్ S23 అని, ఐఫోన్ అని ఇవి చాలా కెమెరాలో ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా, కానీ రియల్మీలో మెయిన్ ఇదే ఎక్కువ ప్రిఫర్. ఇప్పుడు మనం చూడొచ్చు ఒక్కొక్కటి జూమింగ్ మెయిన్ హైలైట్. జూమ్ అయితే మస్తు ఇస్తారు, చాలా బాగా ఇచ్చాడు. సో మస్తు జూమ్ చేసుకోవచ్చు ఇందులో అయితే. సో జూమ్ ఇన్ కానీ జూమ్ అవుట్ కానీ చాలా బాగా ఇచ్చారు. అండ్ కెమెరా క్వాలిటీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. నేను ఇప్పుడు వచ్చిన ఫోన్స్లో రీజనబుల్ ప్రైస్లో కెమెరా ఎక్కువ నాకు బాగుండాలి అనుకునే వారికి అయితే ది బెస్ట్ ఫోన్ 12 Pro Plus అని అయితే చెప్పొచ్చు. అండ్ మెయిన్ 12 Proలో ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్కువ కర్వ్ డిస్ప్లే అయితే ఇది హైలైట్ చేశారు. అంటే ఇంతకుముందు మనం వివోలో, సామ్సంగ్లో ఎందులో చూసుకున్నా కర్వ్ డిస్ప్లే ఎప్పుడో వచ్చింది, కానీ రియల్మీలో ది ఫస్ట్ టైం అది లెదర్ ఫినిషింగ్తో. అండ్ ఇది కూడా చాలా బాగా ఇచ్చారు. అసలు లెదర్ అంటే కొంచెం ఏదో ఉంటుందని అనుకున్నా కానీ మనకి హ్యాండ్
హ్యాండ్తో వాడితే మాత్రం చాలా బాగుంది ఇది. సో మెయిన్ కెమెరా, దీన్ని కెమెరా అయితే హైలైట్ చేస్తున్నారు ఇందులో 12 Pro Plusలో. సో ఎవరైతే కెమెరా లవర్స్ ఎవరైతే ఉంటారో, అలాగే బ్లాగర్స్ కానివ్వండి, ఇట్లా రీల్స్ చేసేవారు ఎవరైతే ఉంటారో, సో రీజనబుల్ ప్రైస్లో ఇప్పుడు ఐఫోన్ అంతా రేంజ్ పెట్టకుండా సో కొంచెం రీజనబుల్ ప్రైస్లో కెమెరా కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో చూసారు కదా 12 Pro Plus ఫ్యూచర్స్ అయితే. సో మనకు బాక్సింగ్ అయితే వచ్చేసి ఇలా ఉంటుంది 12 Pro Plus బాక్స్ అయితే. సో ఇందులో మనకి చార్జర్ కానివ్వండి, మొబైల్, కేసు ఇవన్నీ అయితే ఇస్తారు. సో ఓవరాల్గా మొబైల్ అయితే లోపల ఇలా ఉంటుంది. సో ఫైనల్గా ఇవి వచ్చేసి అయితే మనకి 12 Pro Plus. దగ్గర మొబైల్స్ ఒకటే కాదు, వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి ఇయర్ బడ్స్ కానివ్వండి, స్మార్ట్ వాచెస్ ఇలాంటివి చాలా అవైలబుల్ ఉన్నాయి. సో అవి కూడా ఎలా ఉన్నాయి, అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఆ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, అవి కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో మనకి మెయిన్ వచ్చేసి ఎక్కువ మంది ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచెస్ ఎక్కువ ఈ మధ్య చాలా మంది గిఫ్ట్ ఇవ్వడానికి కానీ ఇలా కొంచెం షో చేయడానికైనా స్మార్ట్ వాచెస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్మార్ట్ వాచ్ గురించి చెప్పండి. మన దగ్గర మొబైల్స్, యాక్సెసరీస్తో పాటు స్మార్ట్ వాచెస్ అండి, తర్వాత నెక్ బ్యాండ్స్ అండి, బడ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. వాసవి కమ్యూనికేషన్, మోతీనగర్ అండి. మన షాప్ అడ్రస్ వచ్చేసి ఆల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర. మొబైల్కి సంబంధించిన ఆల్ యాక్సెసరీస్ లైక్ స్క్రీన్ గార్డ్స్ కానివ్వండి, కవర్స్ కానివ్వండి, ఫుల్ పౌచ్ కానివ్వండి, ఇయర్ ఫోన్స్, బ్లూటూత్, స్మార్ట్ వాచెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసి ఇది OnePlus నెక్ బ్యాండ్ అండి. ఇది నెక్ బ్యాండ్ ఇప్పుడు నడుస్తుందంటే మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేదంటే ఏదో పనిలో ఉన్నప్పుడు కానివ్వండి, నెక్ బ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తే మనకి ఫోన్ దాకా పట్టుకోవడానికి అవసరం ఉండదండి. OnePlus నెక్ బ్యాండ్ అండి ఇది. దీంట్లో మనకి స్టార్టింగ్ బోట్ కంపెనీ ఉందండి, ఇంకా రియల్మీ ఉంది, OnePlus ఉంది, ఓప్పో, వివో ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయండి మనకి. ఇది బోట్ ఎయిర్డాప్స్ అండి. ఇది చాలా బాగుంటుంది. మీరు ఏదైనా వర్క్లో ఉన్నా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాకా ఫోన్ పట్టుకోవడానికి అవసరం ఉండదండి. ఇది మీరు 30 minutes, హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ 40 minutes పెట్టారంటే కనుక మీకు 2-3 days వస్తుందండి. ఇది ఇప్పుడు చాలా నడుస్తుందండి. ఇది 30 minutes, 40 minutes ఛార్జింగ్ పెట్టుకుంటే కనుక మీకు 2-3 days వస్తుందండి. ఇది హ్యాపీగా పెయిన్ ఏమి ఉండదండి, చాలా బాగుంటుందండి, మీకు కంఫర్ట్ ఉంటుందండి. మామూలుగా మొబైల్ పట్టుకోవడానికి కూడా అవసరం ఉండదండి. మామూలుగా మనం ఏం పని చేసుకున్నా కూడా చక్కగా మాట్లాడేసుకోవచ్చు. బోట్ ఎయిర్డాప్స్ అండి. ఇది స్టార్టింగ్ మనకి 999 నుంచి స్టార్టింగ్ అండి. చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు బడ్స్ చూసాం కదండి, ఇప్పుడు స్మార్ట్ వాచ్ చూద్దామండి. ఇది స్మార్ట్ వాచ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తుందండి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది. ఇది చిన్న ఐటమ్ అయినప్పటికీ చాలా బాగుంటుందండి. ఇది వాచ్, స్మార్ట్ వాచ్ అండి. ఇది దీంట్లో మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయండి. హార్ట్ రేటింగ్ వస్తుంది. ఫర్ సపోజ్ మనము వాకింగ్కి వెళ్ళినా స్టెప్స్ చూపిస్తుంది, హార్ట్ రేట్ చూపిస్తుంది, ఆల్ నోటిఫికేషన్స్ అండి. ఫేస్బుక్, వాట్సాప్ ఏ మెసేజ్ వచ్చినా చూపిస్తుందండి. దీంట్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే మనము కాలింగ్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా అనుకోండి. ఇది మనకి బ్లూటూత్ కాలింగ్ అండి. అంటే మొబైల్కి బ్లూటూత్ ఎట్లా పేర్ చేసుకుంటామో అట్లా పేర్ చేసుకున్న తర్వాత మామూలుగా మనం ఇక్కడ నుంచి కూడా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ కూడా ఫోన్ లిఫ్ట్ చేసి మనం ఇక్కడ నుంచి కూడా మాట్లాడుకోవచ్చు అండి. ఛార్జింగ్ బ్లూటూత్ కాలింగ్ అండి. ఇది 45 minutes, 1 hour ఛార్జింగ్ పెడతానండి. మనకి 4 days వస్తుందండి. 4 days వస్తుందండి. చాలా బాగుంటుందండి. స్టార్టింగ్ వచ్చేసి 1499 అండి స్మార్ట్ వాచ్. దీంట్లో మనకి బ్రాండ్స్ వచ్చేసి నాయిస్ అండి. ఇది నాయిస్ అండి, నాయిస్ బ్రాండ్ అండి. దీని తర్వాత ఇంకొకటి మనకి బోట్లో ఉందండి. బోట్లో కూడా చాలా బాగుంటుందండి. ఇది మనకి 4.5 centimeter డిస్ప్లే వస్తుందండి. దీంట్లో కూడా మనకి బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది, విత్ ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇంకో మోడల్ వచ్చేసి ఫైర్ బోల్ట్ అండి. ఫైర్ బోల్ట్ అండి స్మార్ట్ వాచ్ అండి. ఇది చాలా బాగుంటుందండి. మనకి తక్కువ ప్రైస్లో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, మనం వాడుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయండి స్మార్ట్ వాచెస్.
చూసారు కదా రియల్మీ 12 ప్రో 12 ప్రో ప్లస్. సో 12 ప్రో ప్లస్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది, చాలా మంది అడిగారు కాబట్టి సో 12 ప్రో ప్లస్ అయితే చూపించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.